ఈరోజు ఒక చిన్న టాపిక్ అండి. ఏం లేదు, ఇప్పుడు అర్థం చేసుకుంటే ఏ బంధమైనా నిలబడిద్ది అంటారు కదా. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి? అవతల వాళ్ళు మనకి నచ్చకపోయినా, వాళ్ళు మాట్లాడేది మనకు నచ్చకపోయినా, వాళ్ళు చేసే పనులు మనకు నచ్చకపోయినా మనం నోరు మూసుకొని ఉండటం. అంతేకాని అర్థం చేసుకొని అంటే అరే వీళ్ళు ఇలా ఉన్నారు, అలా కాదు ఇలా అని తప్పుని సరిచేయకూడదా? అంటే అర్థం చేసుకోవడం అంటే నాకు అర్థం కాల. అలానే కొంతమంది మమ్మల్ని చూసుకోవట్లేదు అంటారు. ఆ మాటకు కూడా నాకు అర్థం కాదు. చూసుకోవడం అంటే ఏంటి? గంపలో పెట్టుకొని మోసుకోవాలా? ఈ రెండు బంధాలు, ఈ రెండు ఇవన్నీ మన రిలేషన్స్లో ఉండేవి. కాకపోతే అవి మీ వాళ్ళకు కూడా, మీలో కూడా చాలామంది ఫేస్ చేసి ఉంటారు. మనం ఎంత హెల్ప్ చేసినా నువ్వు కాకపోతే ఇంకొకరు చేస్తారు అని అంటారు. అలాంటప్పుడు ఆ బంధాల్లో ఎలా నిలబడతారు? ఎంతసేపు ఒక్కళ్ళే సర్దుకుపోవాలంటే అది సాధ్యమయ్యే పనేనా? ఒకసారి ఆలోచించి చెప్పండి. మనమైతే అన్ని సర్దుకుంటామా? సర్దుకోం కదా. మరి సర్దుకోనప్పుడు ఎదుటి వాళ్ళు మనం ఎలా ఉన్నా సర్దుకొని పోవాలి, లేకపోతే లేదు అంటే ఆ బంధం నిలబడాలి అని నీకు ఇన్నర్గా లేనప్పుడు అవతల వ్యక్తి ఎంత ప్రయత్నించినా, ఎంత సర్దుకొని పోయినా, ఎంత అర్థం చేసుకున్నా కానీ సరే ఆ బంధం నిలబడదు. ఏమంటారు? అవునంటారా కాదంటారా?